హలో నమస్తే అండి. ఇది పెసలండి ఇవి. మేము మామూలుగా అయితేనండి పెసరట్లు వేసుకోవాలంటే మామూలుగా వేసుకుంటామండి. రాత్రి నానబెట్టి ఒక 5-6 గంటలు నానబెట్టి పెసరట్టు అది వేసుకుంటామండి. అది వేరే అండి, అది అందరూ వేసుకుంటారండి. ఇది ఎలాగంటేనండి, ఒక రోజు ముందు నానబెట్టేసి అవన్నీ తీసి ఒక కచ్చిపులో వేసి అండి ఒక కచ్చిపులో వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి అలా ఒక నైట్ అంతా పెట్టేస్తేనండి ఇలా మొలకెత్తిన విత్తనాల్లో వస్తాయండి. ఇది మనకి చాలా మంచిదండి. మన హెల్త్కి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి ఇలాగా. అయితే ఇది 3 వెరైటీలో చేస్తున్నామండి. ఒకటి పెసరట్లు వేసుకుంటామండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా పెసరట్టు అండి. ఒకటి ఎర్లీ మార్నింగ్ మా బాబు ఏం చేస్తారంటే ఇలా పచ్చి తినేస్తాడండి ఎర్లీ మార్నింగ్. స్నాక్స్ కింద ఇదేమో ఇంకో రకం ఏంటంటే స్నాక్స్ కింద కొద్దిగా తాలింపులు వేసుకొని కొద్దిగా నిమ్మకాయ పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని స్నాక్స్ లాగా తింటాడండి. ఇవి మనిషికి చాలా మంచిది. పెసరట్లు బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు వేస్తున్నామండి టిఫిన్ కింద. అయితే మేము కొద్దిగా ఇందులో పసుపు, మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకుంటామండి. వేసుకుని ఇలా కలిపేసుకొని పెనం మీద దోశ కింద వేసేయండి, పెసరట్టు వేసేయండి. దాని మీద ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు దాని మీద వేసుకుంటాం చిట్టి పెసరట్లాగా. అదొక రకమైన టేస్ట్ అండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటే పెసరట్లో చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాను. ఉల్లిపాయ, మినప్పప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా మనోడికండి ఈ పెసరట్టు సంవత్సరం బాబు అండి, సంవత్సరం పూర్తయిందండి. మా మనోడి కోసం అండి ఇది. అందు గురించి పెసరట్టు రెడీ అయిపోయిందండి. మనోడి కోసం అండి పెసరట్టు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాబుకి కానీ పిల్లలకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ బాగుంటుందండి. టేస్ట్ చేయండి ఎలా ఉందో ఏంటో. సెకండ్ ఐటమ్ అండి, ఇది స్నాక్స్ కిందండి. మా బాబుకి తాలింపు వేసేయండి. ఈ పెసలు తాలింపు వేసి పెడితే చాలా బాగా తింటాడండి. మా బాబుకి చాలా ఇష్టం అండి ఇది. దాని గురించి ఇవన్నీ అండి తాలింపులు అండి. తాలింపు వేసి అందులో వేసి కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మకాయ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సెకండ్ ఐటమ్ అండి, ఈ పెసలు మొలకెత్తిన పెసలతోనండి మేము తాలింపు వేసానండి. తాలింపు వేసి అందులో ఒక 2-5 మినిట్స్ వరకు కొద్దిగా వేయించాలండి. వేయించిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని మనకు రుచికి సరిపడినంత కారం, కొద్దిగా లైట్గా ఉప్పు
తీసుకున్నానండి. ఇలా వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని నిమ్మకాయ ఇష్టం ఉన్నవాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నిమ్మకాయ వేసుకోవచ్చండి. మా బాబుకి నిమ్మకాయ అంత ఇష్టం ఉండదండి. దాని గురించి నేను నిమ్మకాయ వేయట్లేదండి. మీకు ఇష్టమైతే నిమ్మకాయ వేసుకొని కలుపుకొని తినండి.